ఈ రోజు మీడియా అనేటువంటిది మన మీడియా మిత్రులకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే మీడియా రంగంలో ఎదగాలనుకుంటున్నారో అంటే ఒక మంచి రిపోర్టర్గా కానివ్వండి, ఒక మంచి యాంకర్గా కానివ్వండి, ఒక మంచి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్గా కానివ్వండి, లేదంటే మూవీలోకి వెళ్ళి ఒక మంచి హీరోగా, డైరెక్టర్గా, స్టోరీ రైటర్గా ఇలాగా గ్లామర్ ఫీల్డ్లోకి మీడియా రంగంలోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఈ రంగాల్లో మీరు రాణించాలి అనుకున్నా, లేదంటే మీ నేమ్ కరెక్షన్ కానివ్వండి, లేదంటే మీ సిగ్నేచర్ డిజైనింగ్ కానివ్వండి, లేదంటే మీకు మొబైల్ నెంబర్ మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈ సర్వీస్ కావాలనుకున్నా ఇవన్నిటిని కలిపి దాదాపుగా నేను ఒక 60 పేజీల డేట్ ఆఫ్ బర్త్ ఫార్చ్యూన్ రిపోర్ట్ అంటానండి. ఆ ఫార్చ్యూన్ రిపోర్ట్ అనేటువంటిది రెడీ చేసి ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. సో మీకు ఈ సర్వీస్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అసలు 60 పేజీల రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చిన చరిత్ర ఏ న్యూమరాలజిస్ట్ లేదండి. ఆ 60 పేజీల రిపోర్ట్ ఇచ్చేది నేను ఒక్కడేనండి. సో ఇకెందుకు మనం ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు కనుక ఈ మీడియా రంగంలో కానివ్వండి, గ్లామర్ ఫీల్డ్లో కానివ్వండి, లేదంటే ఒక ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ప్రపంచం సృష్టించాలనుకున్నా సరే, ఇలా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టే కనుక నా పేరు వివేక్ చంద్ర అండి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కన్సల్టెంట్, కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో మన వీడియోలో, మన యూట్యూబ్లో డిఫరెంట్ కంటెంట్, యూనిక్ కంటెంట్తో వీడియోలు వచ్చేటువంటి ఏకైక న్యూమరాలజీ ఛానల్ మందేనండి. సో కాబట్టి ఎవరికైనా సరే ఏ సర్వీస్ కావాలనుకున్నా, ఏ వీడియో గురించి కావాలనుకున్నా సరే మన వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఎందుకు ఆలస్యం, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం, మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. మీడియా రంగంలో రాణించాలి అనుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటిది ఇదండి. సో ముందుగా కనుక చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు మీడియా రంగంలో వాళ్ళు ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ యొక్క లెటర్ ఏదైతే ఉంటుందో అది యూనిక్ స్టైల్లో ఉండాలి. నెంబర్ 1 ఎగ్జాంపుల్ వచ్చేసి యూనిక్ స్టైల్లో ఉండాలి. ఆ ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నాగార్జున, దీంట్లో చాలా ఉంటాయండి, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. బట్ కానీ మెయిన్ ఎగ్జాంపుల్ నేను ఒక సింగిల్ ప్యాటర్న్ తీసుకుని నేను చెప్తున్నాను. యూనిక్ లెటర్ అనేటువంటిది యూనిక్ వేలో ఉండాలి. మోడర్న్ దాని డిజైన్లో వాళ్ళు ఉండేది అనమాట. నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ చూడండి. నాగార్జున గారి యొక్క సిగ్నేచర్ కనుక మీరు చూసుకుంటే ఎన్ లెటర్ అండి. ఎన్ లెటర్ చూడండి, ఈయన ఒక యూనిక్ వేలో ఎన్ లెటర్ అనేటువంటి దాన్ని పెట్టారండి. సో నెక్స్ట్ వచ్చేసి సల్మాన్ ఖాన్ యొక్క సిగ్నేచర్ చూడండి. సల్మాన్ ఖాన్ గారి యొక్క సిగ్నేచర్ కూడా చూడండి. ఈయన కూడా ఎస్ని ఎంత అద్భుతంగా చూడండి, ఈ విధంగా రాసి, ఈ విధంగా లూప్ యూనిక్ వేలో సిగ్నేచర్లో స్టార్టింగ్ లెటర్ యూనిక్ వేలో తీసుకురావడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గ్లామరస్ ఫీల్డ్లో మిమ్మల్ని మీడియా రంగంలో అద్భుతంగా పైకి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అండి. ఓకే, ఇతను చనిపోయాడు. ఓకే, ఇతను ఎందుకు చనిపోయాడు అనేటువంటిది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. సో మీరు కూడా ఎవరైనా మీ పిల్లలకి అట్లాంటి సిగ్నేచర్ ఉంటే దయచేసి ఆ సిగ్నేచర్ మార్పించండి. అసలు సూసైడ్ చేసుకునేటువంటి ఆలోచనలకి పిల్లలకి ఏ రైటింగ్ ఎలా ఉంటే వచ్చింది, లేదంటే సిగ్నేచర్ ఎలా ఉంటే వచ్చింది అనేటువంటిది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా చూడండి, సిగ్నేచర్ అనేటువంటిది 90 degrees లూప్ సిగ్నేచర్ లో ఈయన ఎస్ ను కూడా చూసారా, మోడర్న్ గా ఇలా తీసుకొచ్చి ఈ విధంగా ఎస్ అనేటువంటిది ఆయన రాయటం జరిగిందని. యూనిక్ వేలో గ్లామర్ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే ఈ విధంగా సిగ్నేచర్ లో లెటర్ ఉండాలండి. ఇక నెక్స్ట్ వచ్చి షారుఖ్ ఖాన్ కూడా చూడండి, ఎస్ లెటర్. షారుఖ్ ఖాన్ గారు ఎస్ కదా, ఆయన చూడండి దాన్ని కూడా ఏ విధంగా ఎంత అద్భుతంగా లూప్ తీసుకొని ఆయన ఎంత అద్భుతంగా సిగ్నేచర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలానే కే కూడా చూడండి, యాక్చువల్ కే అనేటువంటి మనం ఇలా రాస్తాం, బట్ కానీ ఆయన కేలో ఒక మంచి ఏదైతే మనీ బ్యాగ్ ఉంటుందో ఒక మనీ బ్యాగ్ తీసుకొచ్చి ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్ కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ప్యాటర్న్ అనేటువంటిది ఆయన డిజైన్ చేసుకున్నారండి. మీరు చూడండి 100% ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళ దగ్గర కోటీశ్వర్ల సిగ్నేచర్ కూడా చూడండి. కోటీశ్వర్ల సిగ్నేచర్ కానివ్వండి, చూడండి నేను చెబుతున్నటువంటి ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఈ వీడియోకి ముందు కూడా నేను కొన్ని వీడియోలు చేశానండి. ఏ విధంగా సిగ్నేచర్లు ఉంటే కోటీశ్వర్లు అవుతాయని విత్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాను నేను. ఈ విధంగా ఎవరి అయితే ఉంటాయో వాళ్ళు
ఖచ్చితంగా కూడా ఫీల్డ్లో వాళ్ళు రాణిస్తారండి. ఖచ్చితంగా కోటీశ్వరులు, డబ్బు అనేటువంటిది పెంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ లతా మంగేష్కర్ గారు అండి. చూడండి, లతా మంగేష్కర్ గారు కూడా చూసారా, ఎల్ అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా రాశారో చూడండి. ఎల్ ఈ విధంగా ఎల్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇలా తీసుకొచ్చి ఎల్ను కూడా ఒక యూనిక్ వేలో స్టార్ట్ చేసి ఒక మనీ బ్యాగ్, మనీ మౌంటైన్, మనీ మౌంటైన్, మనీ మౌంటైన్, మనీ బ్యాగ్ తీసుకొచ్చండి. మరి ఆమె మీడియా రంగంలో, మూవీ ఇండస్ట్రీలోనే ఎంత గొప్ప ఆవిడ యాక్టర్ అని మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు. చూడండి, అమితాబ్ బచ్చన్ గారి సిగ్నేచర్ చూడండి, ఏ లెటర్ అనేటువంటి చూడండి ఏ విధంగా రాశారు అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు చూడండి యూనిక్ వేలో, బి లెటర్ కూడా చూడండి యూనిక్ వేలో రాశారు. ఓకే, నెక్స్ట్ చూడండి అనిల్ కపూర్ గారు. అనిల్ కపూర్ గారి సిగ్నేచర్ చూడండి, ఏ అనేటువంటిది ఎంత యూనిక్ వేలో ఉందో. గ్లామర్ ఫీల్డ్కి సంబంధించినటువంటి లెటరైజేషన్ ఇదంతా చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి యూనిక్ వేలో సిగ్నేచర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారి సిగ్నేచర్ చూడండి. అమీర్ ఖాన్ గారి సిగ్నేచర్ కూడా చూడండి, ఏ అనేటువంటిది ఎంత అద్భుతంగా మనకి యూనిక్ వేలో తీసుకొచ్చారో. ఏ అనేటువంటిది యాక్చువల్గా ఇది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అమీర్ ఖాన్ గారి యొక్క సిగ్నేచర్లో ఇది బుధగ్రహం అనేటువంటిది యాక్టివ్లో ఉంది. బుధగ్రహం అనేటువంటి, బుధగ్రహం మనకు తెలుసు, అందరికీ తెలిసిందే, గ్లామర్ ఫీల్డ్కి సంబంధించినటువంటిది. సో ఒక సిగ్నేచర్లో మన ప్రొఫెషన్కి అనుగుణంగా సిగ్నేచర్ అనేటువంటిది డిజైన్ చేసుకోవాలండి. అలా సిగ్నేచర్ డిజైన్ చేసుకుంటే మాత్రమే ఆ సిగ్నేచర్ ద్వారా మనం సక్సెస్ అవ్వడం కానివ్వండి, ఫెయిల్యూర్ అవ్వడం కానీ జరుగుతుంది. ఒక సిగ్నేచర్ అనేటువంటి ఎంతోమంది జీవితాలు నాశనం చేసిన సిగ్నేచర్ నాకు తెలుసు అండి. సో కాబట్టి ఎవరికైనా సరే ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది కావాలనుకున్నా, లేదంటే నేమ్ కరెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కలిపినటువంటి ఒక 50 నుంచి 60 పేజీల రిపోర్ట్ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీపికా పదుకునే గారి యొక్క సిగ్నేచర్ అండి. దీపికా పదుకునే గారు కూడా చూడండి, ఇక్కడ ఒక మనీ మౌంటైన్ అనేటువంటిది, మనీ మౌంటైన్ క్రియేట్ చేశారు. అలానే డీగో చూసారా ఎంత యూనిక్ వేలో, ఎంత గ్లామరస్ గా వేలో వీళ్ళు క్రియేట్ చేశారో. నెక్స్ట్ పీగో చూసారా, పాయింటెడ్ మనీ బ్యాగ్ అంటారు దీన్ని. దీనివల్ల ఈమె సిగ్నేచర్ మనం చూసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఈమె డామినేషన్ నేచర్, అంటే వాళ్ళ ఇంట్లో ఈమె డామినేషన్ నేచర్ లో ఉంటారు. వీళ్ళందరూ కూడా గ్లామరస్ ఫీల్డ్ లో ఏ విధంగా అయితే సక్సెస్ అవ్వాలో దానికి సంబంధించినటువంటి విధంగా నేమ్ అనేటువంటిది, దీన్ని ఏదైతే ఉంటుందో దీన్ని వీళ్ళు డిజైన్ చేసుకోవడం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారిది కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్యాటర్న్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది ప్యాటర్న్. దాంతోపాటు చూడండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిగ్నేచర్ కూడా యాక్చువల్గా ఆయన సిగ్నేచర్లో పి అనేటువంటిది ఇక్కడి నుంచి తీసుకోలేదండి, ఆయన పి లూప్ ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. ఓకే, పీ లూప్ ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. సో గ్లామర్ ఫీల్డ్లో అద్భుతంగా రాణించడానికి అవసరమైనటువంటి లెటర్ యూనిక్ వేలో ఆయన తీసుకొచ్చారు. అలానే ఇక్కడ ఒక పెద్ద మనీ బ్యాగ్ అనేటువంటి పెట్టడం జరిగిందండి. సో ఈ విధంగా మనీకి సంబంధించిన నేమ్ ఫేమ్ కావాలనుకున్నా సరే, లేదంటే ఏ ఫీల్డ్లో రాణించాలనుకున్నా సరే అది సిగ్నేచర్తో 100% సాధ్యం అవుతుందండి. సో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సిగ్నేచర్లో మనం రెక్టిఫికేషన్ పెట్టుకునేటువంటి ప్యాటర్న్స్ అనేటువంటిది మనం పెట్టుకోవచ్చు. సో నేమ్ టోటల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ మీ యొక్క ప్రొఫెషన్కి కానివ్వండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా నేము సిగ్నేచర్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటే 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫికేషన్ అనేటువంటిది గ్రాడ్యువల్గా మీకు వస్తూ ఉంటుంది. మిగిలిన 20%లో నేమ్ టోటల్ అని, వెహికల్ నెంబర్స్ అని, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్స్ అని ఇవన్నీ ఉంటాయండి. ఆ పనికి మళ్ళీ 20% అని పట్టుకొని వేలకు వేలు లాస్ చేసుకొని ఎవడెవడో చెప్పిన పనికి మళ్ళీ వీడియోలు చూసి మీరు మోసపోవద్దు. నేను ఓపెన్గా చెప్తున్నాను, దీంట్లో ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆడు చెప్పేది తప్పు కాబట్టి మనం తప్పు అని చెప్తున్నాము. కాబట్టి మీరు ఒరిజినల్ ఏది కావాలి, ఫస్ట్ మీరు సిగ్నేచరు, ఈ నేమ్, ఇదంతా ఇంపార్టెంట్ అండి. దీని తర్వాతే మీరు మొబైల్ నెంబర్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరికైనా సరే ఇవన్నీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకో విషయం అండి, మనకు గివ్ అవే అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు కనుక ఆ లక్కీ పర్సన్ అన్నకు అవ్వాలి అనుకుంటే కనుక కింద కామెంట్లో మీ ఫుల్ నేము, మీ సర్నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రొఫెషన్ ఏంటో కూడా మీరు మెన్షన్ చేస్తే ఒక లక్కీ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకొని అతనికి సిగ్నేచర్ అనేటువంటి దాన్ని మనం డిజైన్ చేసి పంపించడం అనేటువంటిది జరుగుతుందండి. ఆ లక్కీ పర్సన్ మీరు అవ్వాలనుకుంటే కనుక కామెంట్లో నేను అడిగిన డీటెయిల్స్ అనేటువంటిది మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని మీ మిత్రులు, మీ ఎవరైతే మీడియా మిత్రులు కానివ్వండి, లేదా మూవీ సెక్టార్లో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేటువంటి షేర్ చేసి వాళ్ళకి సహాయపడేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తూ అద్భుతమైనటువంటి విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.